సంధ్య ఆ చిట్ తీసినప్పుడు ఎక్కడ నా పేరొస్తుందో అని చాలా టెన్షన్ పడ్డాను. చిన్నప్పుడు స్కూల్ అయిపోగానే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా అని ఎదురు చూసేదాన్ని. కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటేనే ఏదో తెలియని భయం. ఇంటికెళ్ళగానే మరో 2 నెలల్లో నా పెళ్ళి. 2 ఏళ్లలో 2 పిల్లలు. ఇక ఇవే నా ప్రపంచం. ఊహ తెలిసినప్పటినుంచి అందరూ నేనేం చేయాలో ఏం చేయకూడదో చెప్తూనే ఉన్నారు. కానీ నాకేమిష్టమో ఎప్పుడూ అడగరు. నాకింకా చదువుకోవాలనుంది, జాబ్ చేయాలనుంది. ఈ విషయం మీ ఇంట్లో చెప్పొచ్చు కదా. ఉహు. నాకేం కావాలో ఏమిష్టమో తెలిసినా అది చెప్పే ధైర్యం నాకు లేదు. చెప్పినా వినేవాళ్ళు కూడా లేరు. ఈ జర్నీ అయిపోకుండా ఇలాగే ఉంటే బాగుండనిపిస్తోంది. నువ్వు డిన్నర్ చేసావా? ఇప్పుడే డిన్నర్ కన్నా 200 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. వచ్చేసాం ఇప్పుడు. ఇడియట్. అబ్బా ఎక్స్క్యూజ్ మీ, 1 సెకండ్. మీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం ఉందా? ఉందంటే చెప్పండి, మళ్ళీ నడుచుకుంటూ వస్తాను. నాకు కాదు కానీ మా డాడీకి ఉంది. షూట్ ఇట్ సైట్ మీద. అమ్మో, మళ్ళీ నడిచొస్తావా? అది వస్తున్నారా ఫ్రెండ్స్? కాలేజ్లో నా ఫస్ట్ డే నేను ఫస్ట్ టైం చూశాను. చూసిన మరుక్షణమే ఐ ఫెల్ ఇన్ లవ్. రాజు ఆ, నాన్న. చూస్తావే కొంచెం చికెన్ అయ్యి. రేయ్, వేసుకో చాలు. కొంచెం. మ్మ్. వద్దు వద్దు వద్దు. వేసుకో, తిను. అయ్యో వద్దంటే చాలు. కొంచెం వేసుకోమ్మా, బాగుంటుంది. చాలా మొహమాట అండి. పడకండి. ఈ రకం చేపలు ఇక్కడ తప్ప ఇంకెక్కడా దొరకవు. ఆ. వెయ్యవే. తినరా.
మొహమాట పడకుండా తిను బాబు. ఏరా పొద్దు నుండి దింపుతున్నారు, ఎప్పుడు దింపుతారు? త్వరగా కానివ్వండి. అలాగే అమ్మగారు. నువ్వు పద బేబీ. ఏయ్, తొందర దించరా. బాగుంది కదా. హలో హాయ్. హాయ్. రాక్క ఆ, ఆ, ఆ. ఏరా తమ్ముడు, ఆ, ఈసారన్నా చేపల చెరువులో పెట్టుబడి పెట్టింది వస్తుందంటావా? వస్తుందక్క. పెట్టింది రావటమే లాభం అనుకోవాల్సి వస్తుంది. నోట్లు బారేసి చిల్లర ఏరుకోవాల్సి వస్తుంది. ఏ వ్యాపారం ఏటో. ఏరా రాజు, ఇంజనీరింగ్ అయిపోయినట్టేనా? అయిపోయినట్టే అత్త. ఆ, పాస్ అయినట్టేనా? అయ్యానత్త. ఎవరిళ్ళంతా నీ ఫ్రెండ్సా? అవునత్త, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఊరు చూపిద్దామని తీసుకొచ్చాను. ఏట్రా స్పూన్ ఎక్కడ చేత్తో ఎలా తింటారు? ఏ ఊరమ్మాయి నీది? న్యూయార్క్ ఆంటీ. అవునా, మా పెద్దలుడు కూడా న్యూయార్కే. ఇదిగో రాజును కూడా అక్కడికే పంపిస్తున్నా. పేపర్లు కూడా రెడీ అయిపోయాయి. మా అల్లుడు గారు, అల్లుడు గారు, అమ్మాయి బాగుందా? అది నీకు విషయం చెప్పాలి. చెప్పు. తర్వాత చెప్తా. సంధ్య, ఫుడ్ ఎలా ఉంది? రేయ్, ఎవర్రా ఐరన్ లేడీ ఇంతలా గడగల్లాడిస్తుంది? మా అత్తరా బాబు, మా ఇంటికే హైకమాండ్. రేయ్, మా అత్త కన్నా మన కాలేజ్లో హెచ్ఓడి గడిని అయ్యాంరా. మేనేజ్మెంట్ అంతా మీ అత్తది ఎలా ఉంది? మేనేజ్మెంట్ కాదురా, ఆవిడే ఓనర్. ఆవిడ అమెరికాలో సెటిల్ అయింది. మా బాబేమో రొయ్యల వ్యాపారం చేసి ఉన్నదంతా ఉడిచికొట్టాడు. ఆవిడ ఆస్తి చూసుకోవడానికే ఇక్కడ ఉంటున్నాం అంతే. 100 ఎపిసోడ్లో చెప్పాల్సిన సెంటిమెంట్ ఒక్క డైలాగ్లో చెప్పేశావు కదరా. నీకు ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అనుకోలేదు. ఏవోలే సాల్మా, మావి మా మధ్య తరగతి ప్రేమలు నీకు అర్థం కావు. పద. అవన్నీ మాయరా. రేయ్, ఎవడ్రా ఎండలో కట్టేసింది తిన్నే? హాయ్ రాజుగారు. ఎరా, ఎన్ని లీటర్లు ఇస్తుంది? 4 లీటర్లు రాజుగారండి. బాబోయ్, 4? నీ ఎండాకాలంలో నీళ్ళు ఎక్కువ పట్టమని చెప్పానా? రాత్రి మ్యాచ్ చూసారా అండి? ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకోవడం వల్లే ఇండియా ఓడిపోయిందండి. అవునరా, అడగాలే గాని సచిన్ కి బ్యాటింగ్, రాజమౌళికి డైరెక్షన్ నేర్పించేస్తారా మీరు? పద పంజడా. రే ఇటీ. అమెరికా వెళ్ళాల్సిన వాళ్ళు మీకు ఎందుకండి రాజుగారు ఈ ఆవు పేడ గడ్డి? ఆఫీసర్, మీకు చేసే పని మీద తప్ప ఇంకా ప్రతి దాని మీద ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఉంటదేరా? ఎద్దావా పంజడా. ఇప్పుడు చెప్పరా, ఎన్ని లీటర్లు ఉంటది? రాజుగారండి, మీ చేతిలోనేమో ఉందండి. మీరు చెయ్యేస్తే ఆ దున్న కూడా పాలిస్తుందండి. అవునా? హాయ్. ఎల్లా గేదెలకి మేతాయి. రేయ్, నువ్వు ఇంత ఇష్టంగా పంచడం ఎప్పుడు చూడలేదురా. ఈ 4 yearsలో నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. ఏ ఏంటి సంధ్య, ఎక్కడికి? కూర్చో. ఏంటి? 2 days నుండి నీకు విషయం చెప్పాలని ట్రై చేస్తున్నారా, ఇప్పటికి దొరికావు. చెప్పు. నీకు సీక్రెట్ చెప్తాను, ఎవరికీ చెప్పకు. ప్రామిస్? ప్రామిస్. లవ్ లెటర్ గెస్ చే ఎవరు రాశారో? ఎవరు రాశారు? రాజుగాడా? నో, సూర్య. సూర్య? నిజంగానా? యా, తను నన్ను లాస్ట్ 4 years నుండి లవ్ చేస్తున్నాడంట. ఇన్నాళ్ళు చెప్పకుండా తిరిగాడు. మనకెవరికి అస్సలు చిన్న డౌట్ కూడా రాలేదు. వాడి గురించి నాకన్నీ తెలుసు అనుకున్నాను, కానీ అయితే మరి నీ ఒపీనియన్ ఏంటి? వెల్, ఈస్ నాట్ ఎ బ్యాడ్ చాయిస్. తను కూడా మా డాడ్ లానే కాలేజ్ టాపర్, మంచి యూనివర్సిటీలో ఎంఎస్. అండ్ యు నో సంథింగ్, పెళ్లికి ముందు మా మామ్ అండ్ డాడ్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఓ, నౌ దే వెరీ హ్యాపీ. అంటే నీకు కూడా ఇష్టమే అనమాట. మరి వెళ్ళి చెప్పేవచ్చు కదా. ఇది టూ మచ్ కదా. ఏంటి టూ మచ్? ఇది మా అమ్మాయిల రైట్. అబ్బాయిలు ప్రపోజ్ చేయాలి, మేము ఆలోచించాలి. చూద్దాం వాడెన్నాళ్ళు ఈ డ్రామా ఆడతాడు. एक छोटी सी लव स्टोरी सलमा, अंगे पार
మ్యూజిక్. ఒక అందమైన అమ్మాయి, ఒక సోసో అబ్బాయి, గుడి చుట్టూ అమ్మాయి, అమ్మాయి చుట్టూ అబ్బాయి. అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, చేస్తూనే ఉన్నాడు. చెప్పలేక ఫైనల్లీ ఒక లవ్ లెటర్ రాశాడు. కానీ ఏం లాభం, ఇవ్వలేకపోయాడు. ఈ కహానీలో ట్విస్ట్ ఏంటంటే, ఇన్నాళ్ళు అబ్బాయి ప్రేమిస్తున్నట్టు అమ్మాయికి తెలీదు, నిన్ననే అమ్మాయికి తెలిసినట్టు అబ్బాయికి తెలీదు. ఇదంతా మనకు తెలుసని వాళ్ళకి తెలీదు. అది మ్యాటర్. నిజంగానా? మనకి తెలియకుండా ఇంత స్టోరీ జరిగిందా? చాలా ఎదిగిపోయారా వీళ్ళు. చాలా. వస్తున్నారు. ఎరా నాన్న, దర్శనం బాగా అవుతావు బాబు, అవుతావు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా అవుతావు. అవుతావు. రే సరిగ్గా కడగరా. అలాగేనండి. అటుపక్క చూడు. ఎంత దూరం తెల్లగా రాదండి రాజుగారు. రేయ్, ఇట్రా. రాజు, అత్త, నేను న్యూయార్క్ లో ఉన్న పెద్దలతో మాట్లాడాను. ఆయన అన్ని అరేంజ్మెంట్స్ చేస్తా అన్నారు. నువ్వేం చేయక్కర్లా. ఆ పేపర్స్ ఇరా తమ్ముడు, ఇవి ఫిల్ చేసి పంపిస్తే చాలు. 2 నెలల్లో నువ్వు అమెరికాలో ఉంటావు. అత్త, నాకు అమెరికా వెళ్ళాలని లేదు. నేను చక్కగా ఇక్కడే ఉండి డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నాను. నీకు వెళ్ళాలని లేదని నాకు తెలుసు, కానీ ఇక్కడుండి బర్రెలు కాసుకునే వాడికిచ్చి బేబీని పెంచడం నాకు ఇష్టం లేదు. ఏదో మా తమ్ముడికి ఇచ్చిన మాట కోసం ఒప్పుకుంటున్నా. నా 2 కూతుళ్ళు అమెరికాలో ఉన్నారు. నా 3వ కూతురు కూడా అమెరికాలోనే ఉండాలి. కాదు కూడదు అని ఇక్కడే ఉన్నావనుకో, ఇదిగో ఇలా కాని పనులు చేసి 50 ఎకరాల పొలాన్ని 5 ఎకరాలు చేశాడు మీ నాన్న. ఆ మిగిలింది నువ్వు తగలేయాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పింది విని అమెరికా వెళ్ళావనుకో, అందరిలాగా సంపాదించుకోవచ్చు. తమ్ముడు, ఇక నేను బయలుదేరతా. చాలా పనులున్నాయి. హలో, అప్పు తీర్చమని ఎన్నిసార్లు చెప్పాలిరా మీకు? డబ్బులు తీసుకునేటప్పుడు ఇంట్రెస్ట్, ఇచ్చేటప్పుడు రాజు, నేను నీకు ఏ తప్పు ఏదొప్పు చెప్పే పరిస్థితుల్లో లేను. ఎందుకంటే జీవితంలో నేను ఏ గొప్ప నిర్ణయాలు తీసుకోలేకపోయాను. నేను నీ వయసులో ఉన్నప్పుడు నాకు ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. అది మా నాన్నగారికి ఇష్టం లేదు. మనకింత ఆస్తి ఉండగా 2000 రూపాయల కోసం ఆ ఉద్యోగం ఎందుకురా అన్నాడాయన. నేను ఆగిపోయాను. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందిరా, ఆగిపోకుండా ఉండాల్సిందే అని. అది 2000 రూపాయల కోసం కాదు, ఇష్టపడ్డ పనిని చేశామన్న సంతృప్తి కోసం. ఇదంతా నీకెందుకు చెప్పాను అంటే, ఎంతమంది ఎన్ని చెప్పినా నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు. ఆలోచించుకో. ఓయ్, నువ్వు నన్ను చూసి కన్నుకొట్టావా? నేనా? హ, లేదే. ఏరా అది, నేను కనుకొట్టానా? లేదే. ఏరా రాజు? అస్సలు లేదే. హలో, హాయ్. నా గురించి కదా. రేయ్, మన జూనియర్ దీపికారా? దీపికానా? వద్దురా బాబు. కట్ చేస్తావేంట్రా? కనీసం మెసేజ్ అయినా పెట్టు. లైట్రా. అట్లీస్ట్ లెటర్ అయినా రాయరా. నువ్వు చెప్పు సూర్య, ఇదేం పోయే కాలం రా మీ అబ్బాయిలకి? చెప్పే ధైర్యం ఎలాగో లేదు. పోనీ అమ్మాయిలు చెప్తే కనీసం వినే ధైర్యం కూడా లేదారా? సాల్మా, ఈ పంచాదిక సూర్యాక. వాడు దీపికతో ఎందుకు మాట్లాడట్లేదో నాకు తెలుసు. దీపిక కాదు కదా, దీపిక పడుకోనే కాల్ చేసినా వాడు మాట్లాడ్డు. చా, అవునా? ఏంటో చెప్పు. వాడికి ఒక చిన్న లవ్ స్టోరీ ఉంది. లవ్ స్టోరీయా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. అమ్మని, నాకు ఎప్పటి నుంచో వీడి మీద డౌట్ ఉంది. ఏదో ఒకటి ఉంటదని. సల్మా, అది లవ్ స్టోరీ. సల్మా, వద్దు. ప్లీజ్ వద్దు. సల్మా, చెప్పు No, no. సల్మా, చెప్పు సల్మా, ప్లీజ్ సల్మా. నేను చెప్పను, వాణ్ణే అడుగు. కనీసం నువ్వేనా చెప్పరా లవ్ స్టోరీ. ఎవరా అమ్మాయి? ఓకే ఓకే, లిజన్. తన పేరు మధు. తను నా క్లాస్మేట్.
పెద్ద పెద్ద కళ్ళేసుకుని అంతకన్నా అందమైన నవ్వేసుకుని చాలా క్యూట్గా ఉండేది. బావా, ఎన్నో నెమలికలు దొరికినా గొక్కోడానికి పనికొస్తుంది అనుకున్నా కానీ ఇలా లవ్ స్టోరీకి పనికొస్తుందని తెలియదు బా. షట్ అప్ రాజు. ఇంతకీ ప్రపోజ్ చేసావా? ఒకే ఒక్కసారి ట్రై చేశాను. ఇంతకీ ఇప్పుడు మధు ఎక్కడుందిరా? అరకులో. అయితే చిట్స్ లేదు, తొక్కలేదు. నెక్స్ట్ అది వాళ్ళురే. మధుని కలిసాకే మిగతావన్నీ. వాట్స్ గైస్? yes you are right, you are right. let's go టైంకి తిను. ఓకే మా. జాగ్రత్తగా జాగ్రత్తగా ఉంటాను. ఓకే. ఇంతకీ అత్త చెప్పిన దాని గురించి ఏ నిర్ణయం తీసుకున్నావురా? ఇష్టం లేకపోయినా ఇప్పటికి అత్త చెప్పినట్లే చేస్తాను. కానీ 5 ఏళ్ల తర్వాత మాత్రం నాకు నచ్చిందే చేస్తాను. నేను కూడా 5 నెలల్లో వచ్చేస్తానని ఆర్మీలో మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పానురా. కానీ ఆ 5 నెలలు ఇప్పటికీ కాలేదు. సరే, అవన్నీ ఎందుకు గాని పద. వెళ్ళొస్తాను. ఓ 500 కిలోమీటర్స్ ఉంటుందా? లేదురా, 350 కిలోమీటర్స్ ఉండొచ్చు. సల్మా, All right. వెళ్దామా? రే, అది స్టార్ట్ అవుదాం. Thank you, aunty. అమ్మా, నాన్న ఇలా రండి. నీకు క్వశ్చన్ రా. మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకే ప్రపోజ్ చేయాల్సి వస్తే మీరెవరికి ప్రపోజ్ చేస్తారు? బాగా ఆలోచించి చెప్పండి. అందులో అసలు డౌటే ఉంది. ఆబ్వియస్లీ సల్మానే. Yay! ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, నువ్వు నాకు మొగుడు అవుతావే. రే, మరి నువ్వు అది చెప్పు. అది సల్మానే. నువ్వు చెప్పు సూర్య. రే సూర్య, చెప్పరా చెప్పరా. అది నీ ఆన్సర్ నాకు తెలుసులే. సల్మా పేరే చెప్తావు. ఎంతైనా నీ బెస్ట్ ఫ్రెండ్ కదా. వాణ్ణి చెప్పని. నువ్వు చెప్పరా సూర్య. అది అంటే మంచి ఛాన్స్ మిస్ అయ్యారా సూర్య.